హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో రేపు ఉగాది సందర్భంగా మా స్కూల్లో జరిగిన సెలబ్రేషన్స్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. వారు మన తెలుగు వారి యొక్క మొదటి హ్యాపీ న్యూ ఇయర్ అంటే తెలుగు నూతన సంవత్సరం ఏదంటే ఉగాది. అక్కడి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అన్నమాట. మనకి తర్వాత రాబోయేటువంటి కొత్త సంవత్సరం ఏదంటే పరాభవనామ సంవత్సరం. మీ అందరికీ ముందు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే ఉగాదికి మనం ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసుకుంటాం. 6 రకాలైనటువంటి రుచులు ఇందులో వేసుకుంటాం. తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం. 6 రుచులు కూడా మన జీవితంలో ఉండేటువంటి కష్ట సుఖాలు లాంటివి అన్నమాట. 6 రుచులు మనకి ఇష్టమన్నా లేకపోయినా 6 రుచుల్ని వేసుకుని పచ్చడి చేసుకుని చక్కగా ఒక కొత్త రుచి వస్తుంది, కొత్త టేస్ట్ వస్తుంది. పులుపు బదులుగా చింతపండు వేసుకుంటాం, ఉప్పు బదులుగా ఉప్పు వేసుకుంటాం ఉప్పు కోసం. అలాగే కారం కోసం అని చెప్పి పచ్చిమిరపకాయలు వేసుకుంటాము. అలాగే తీపి కోసం బెల్లం వేసుకుంటాము. చేతి కోసం వేప పువ్వు వేసుకుంటాము. వగరు కోసం మామిడికాయలు వేసుకుంటాము. ఈ 6 కలిపి మనం ఉగాది పచ్చడి చేసుకుని చక్కగా తింటాం. ఇవి ఎందుకంటే మన జీవితంలో వచ్చేటువంటి కష్టము, బాధ, సంతోషం, విచారం, ఆనందం, ఈ 6 ప్రతీకలు అన్నమాట. కాబట్టి మనం వాటిని ఆస్వాదిస్తాం. ఎలాగైతే ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తామో అలాగే మన జీవితంలో వచ్చేటువంటి కష్టాన్ని, సుఖాన్ని, బాధల్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, విచారాన్ని కూడా సమానంగా ఆస్వాదించాలి. ఆనందం వచ్చిందో ఓ పొంగిపోవడం, విచారం వచ్చిందో పొంగిపోవడం చేయకూడదు. అలాగే తీపి తినేటప్పుడు ఆనందించేసి చేతి తినేటప్పుడు బాధపడుతూ తినడం మానేది. కాబట్టి ఆ ఉగాది పచ్చడిని మనం ఎలా తింటాము, జీవితంలో చెప్పే కష్ట సుఖాన్ని అలాగే ఆస్వాదించాలని చెప్పడం కోసమే ఉగాది రోజులు ఉగాది పచ్చడి చేసుకుంటాం. అయితే ఈ ఉగాది అనేటువంటిది మన తెలుగు వాళ్ళ యొక్క పండగ. మనకి తెలుగులో 60 సంవత్సరాలు ఉన్నాయి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత మొదలైనటువంటి సంవత్సరాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతం ఉన్నటువంటి జరుగుతూ ఉన్నటువంటి సంవత్సరం పేరేమో విశ్వావసు నామ సంవత్సరం. ఇది అర్థం అయిపోతుంది. దాని నుంచి కొత్తగా వచ్చేటువంటి సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో మనకు అందరికీ కూడా అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా శివాజీ స్ఫూర్తితో కోరుకుంటూ ఈ అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.